హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మా బాబుకి సర్జరీ అయిందని చెప్పాను కదండీ! అందరూ ఏం సర్జరీ అండి? ఏంటి మేడం ఏంటి? ఏంటిదక్క? ఏం సర్జరీ అక్క? అని అందరూ అడుగుతున్నారు. అంతా అయిపోయింది, ఇంటికొచ్చాము, సర్జరీ అయిపోయింది అనేసి ఈ వీడియో చేస్తున్నానండి. ఒక పైన మీకు కనిపిస్తుంది కదండీ! అది బొడ్డు. ఆ బొడ్డు అనేది పుట్టుకతోటే అంతే వచ్చిందండి. మరి పుట్టుకతో అంటే మనకి మామూలుగా తల్లిపేగుతో కనెక్షన్ ఉంటుంది కదా! ఆ కనెక్షన్ కట్ చేసినప్పుడు తగ్గిపోతుంది కదా! 3 డేస్‌లో 5 డేసో ఒక 7 డేస్ పడుతుందేమో. కానీ మా బుడ్డోడికి మాత్రం అది క్లిప్ వేస్తారు కదండీ బొడ్డుకి. ఆ క్లిప్ ఊడలేదు, తగ్గలేదండి. ఇక అంతే పచ్చిగా అంతే బ్లడ్ కారుతూ ఉంటుంది. ఇప్పుడు 2 ఇయర్స్ అండి తనకి. 2 ఇయర్స్ నుంచి కూడా అంతే ఉంటుందండి. ఆ పచ్చిగా ఉంటుంది. ఏదైనా రాసకపోయినప్పుడు అది బ్లడ్ వస్తూ ఉంటుంది, రసి గారుతూ ఉంటుంది. మామూలుగా మేము డాక్టర్కి చూపిస్తే ఆపరేషన్ చేయాలి కంపల్సరీ అన్నారు. చాలా చోట్ల చూపించామండి. ఆపరేషన్ లేకుండా మామూలుగా ఏదైనా ఆయింట్మెంట్ తోటి అయినా ఏదైనా సిరప్లు టాబ్లెట్లతో ఏమైనా తగ్గిపోయేది ఏమైనా ఉంటుందేమో చాలా ప్రయత్నించాం, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా అది సర్జరీ చేయాలనే అన్నారండి. సర్జరీ చేయాలన్నారు. కొంచెం పెద్దయినాక చేద్దాం, దానివల్ల ప్రాబ్లం లేదు కానీ అన్నారండి. అందుకోసం అనేసి 2 ఇయర్స్ వరకు ఆఫ్ చేసినాము. ఒక 5 మంత్స్ క్రితం పోతే బ్లడ్ తక్కువ ఉందన్నారు, ఆగిపోయినామండి. ఇక మళ్ళీ ఇప్పుడు వచ్చినామండి. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుపోయారు. మా టెస్టులన్నీ అయిపోయినాయి. సర్జికల్ ప్రొఫైల్ అంతా చేశారు. టెస్టులు అయిపోయినాయి. అంతా మంచిగా నార్మల్గా ఉంది. చేస్తానంటే చేయించినామండి. అసలు ఇది నేను ఎవరికి చూడలేదు. మా ఊర్లో పెద్దవాళ్ళు కూడా ఇట్లా ఎవరికి చూడలేదు, ఈ బొడ్డు ఇట్లా కావటం అది ఇది అన్నారు. చాలా టెన్షన్ పడిపోయామండి. అసలు దేనికి వచ్చింది, ఎందుకు వచ్చింది అని, ఎవరి వల్ల వచ్చిందని పెద్దవాళ్ళు ఇంటి దగ్గర అన్నారు. బొడ్డు కట్ చేసేటప్పుడే డెలివరీ అయినప్పుడే మంచిగా కట్ చేయలేదనుకుంటా డాక్టర్లు. గుంజి కట్ చేశారు. గుంజి కట్ చేయటం వల్ల అట్లా వచ్చింది బొడ్డు అనేసి అన్నారు. అందరూ తలా ఒకళ్ళు తలా మాట అన్నారులే, కానీ మాకు ఏది క్లారిటీ లేదనేసి నేను డాక్టర్ని కనుక్కున్నానండి. డాక్టర్ని కనుక్కుంటే డాక్టర్ ఇట్లా అంటున్నారు డాక్టర్ గారు అని అంటే, అదేముండదమ్మా, కట్ చేయటం వల్ల ప్రాబ్లం కాదు, అది రావాల్సి ఉండే వచ్చింది. అందరికీ వేస్ట్ పేగులు అనేసి ఉంటాయంట కడుపులో, ప్రతి ఒక్కరికి ఉంటాయంట వేస్ట్ పేగులు అనేసి. కానీ మా బుడ్డోడికి ఏమైందంటే బొడ్డు పక్కనే ఉందంట వేస్ట్ పేగు అనేసి. బొడ్డు పక్కన ఉండేసరికి నాది డెలివరీ టైంలో బొడ్డు కట్ చేస్తారు కదా తల్లిపేగుకి బిడ్డ పేగు కనెక్షన్ ఉంటుంది కండి. అప్పుడు బొడ్డు కట్ చేసినప్పుడు ఆ కట్ చేసిన గ్యాప్లో నుంచి పేగు అనేసి బయటకు వచ్చిందండి. ఆ వేస్ట్ పేగు పక్కనే ఉంది కదా బొడ్డు పక్కన, ఆ పేగు అనేది బయటకు వచ్చిందంట అండి. అందుకని అది పచ్చిగా ఉంటుంది. అసలు అది మానదు. అసలు ఎప్పుడు చూసినా అంతే ఉంటుందండి, బ్లడ్ కారుతూ ఉంటుంది. ఏదైనా రాసకపోతే ఇంకెక్కువ కారుద్ది. దాని నుంచి పెయిన్ ఏం లేదు, నొప్పి లేదు, ఏం లేదులే, కానీ అట్లాగా లోపల పేగు బయటకు వచ్చేసరికి బొడ్లో నుంచి అట్లా బ్లీడింగ్ అవుతుందండి. అది ప్రాబ్లం అయితే అది అట్లా అని చెప్పారు డాక్టర్ గారు. ఇట్లా అవుతుందమ్మా, నువ్వు ఒక్కలమే కాదు, చాలామందికి వందలో ఒకరికి వస్తుందంట అట్లా. చాలామంది చేశానమ్మా, ఆయన సర్జన్ కదా అని చూపించాడు. తను చేసిన ఎంతమందికి వచ్చినాయి అవన్నీ కూడా చూపించారు. దీనివల్ల టెన్షన్ ఏం పడొద్దు, వస్తూనే ఉంటుంది ఎవరికొకరికి, అందరికీ రాదు, వందలో ఒకరికి వస్తుంది అట్లా అనేసి మాకు నచ్చ చెప్పారండి. అయితే అసలు ఇది పై వరకు ఉంటే ఎమ్మటే ఒక్క రోజులో పంపించేస్తున్నారు. కానీ లోపల తీరా కట్ చేసినాక ఏముందంటే పేగుతో కనెక్షన్ ఉందంట. లోపల పేగుతో కనెక్షన్ ఉండటం వల్ల 5 డేస్ వరకు ఏమీ పెట్టొద్దన్నారు. 2 అవర్స్ పట్టిందండి. ఆపరేషన్ అయితే 2 అవర్స్ పట్టింది మా బాబుకి. 2 అవర్స్ తర్వాత మాకు ఇచ్చారండి. తర్వాత 5 డేస్ వరకు ఏమి వాటర్ కూడా ఏమి ఇవ్వకూడదంట. 5 డేస్ వరకు ఓన్లీ గ్లూకోజ్ మీదే నడవాలంట. 7 డేస్ హాస్పిటల్లో ఉన్నారని చెప్పారు. ఇక మేము అసలు మాకు ఏడుపు ఒక్కటే ఎక్కువైందండి. అసలు మామూలుగా 5 డేస్ వరకు ఎట్లా అని అసలు చచ్చిపోయినామండి మేము. ఇక ఏడిపే తక్కువైంది మాకు. ఏడ్చుకుంటూ అంతే ఏం చేస్తాం మా బాబు కోసమే అనేసి అలానే ఉండిపోయామండి. 5 డేస్ ఎలా గడిచిపోయింది తెలియదు పాపం. 5 డేస్ తర్వాత లిక్విడ్స్ వేయమన్నారు. 6th డే నుంచి లిక్విడ్స్ ఇచ్చామండి. ఆ లిక్విడ్స్ తాగాడు. ఇంకా 7 డేస్ తర్వాత ఇంటికి వెళ్ళామంటే మా బుడ్డోడు ఒక్కడే వచ్చి బయట నుంచి చూడండి ఇంటికి పోదాం అనేసరికి 5 డేస్ తర్వాత రమ్మన్నారండి మళ్ళీ. బాయ్ అండి.